జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి చెల్లెల్ని తీసుకొచ్చి రోడ్డు ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపేటువంటి కార్యక్రమం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తండ్రి చనిపోయినాక తండ్రి ఆస్తిలో వాటా ఇచ్చేటువంటి అన్నదమ్ములు ఉంటారు. తన సొంత ఆస్తిలో కూడా వాటా ఇచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దారుణంగా ఆడపిల్లలు మాట్లాడుతున్నా కూడా సంస్కారంతో ఒక మాట కూడా చెల్లెళ్ల గురించి తప్పుగా మాట్లాడినటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి నాయకులు కాదండి చేస్తుంది, విమర్శలు చేస్తుంది సొంత చెల్లి. బేసిక్ గా మేము వింటున్నాం అంతే. ఆయన చెప్పింది వింటున్నాం, ఆవిడ చెప్పింది వింటున్నాం. మాకు ఏది కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది, మీరు ఆలోచించుకోండి. ఒకటే ప్రశ్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వింటున్నాము, ఇద్దరు చెల్లెళ్ళు చెప్పింది వింటున్నాము. ఏది కరెక్ట్ అనిపిస్తుంది ఎవరికైనా కానీ అది వాళ్ళే వదుకోండి. మాకు మధ్యలో ఎందుకు మధ్యలో గోలా ఏంటి? ఓకే అని డబ్బులు ఇవ్వలేదని వాళ్ళ మదర్ చెప్తున్నారు, వాళ్ళ సిస్టర్స్ చెబుతున్నారు. అలాగే ఈయన వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు గురించి అలాగే ఉంది. ఓకే మనం చెప్పేది కాదు, వాళ్ళ సిస్టర్సే చెప్తున్నారు. అందరూ డైరెక్ట్ గానే ఆవిడే చెబుతుంది, మేనల్లుడికి మేనకోడలకి అన్యాయం చేశాడు అని చెప్పేసి వాళ్ళ మదరే. మాకేం పని అండి బేసిక్ గా మధ్యలో మాట్లాడటానికి? వాళ్ళకి ఆస్తులు వచ్చినాయా రాలేదా ఎవరి పర్సనల్ విషయం వాళ్ళది, దాంట్లో చూసుకోనివ్వండి. మేము విమర్శలు చేయట్లా. ఇక్కడ వీళ్ళు గవ్వుకుని కుళ్ళిపోయి మేమేమైనా చేసేస్తామో విమర్శలు అని చెప్పి జనాలు ఈ కొత్త ఈ లాజిక్లు తీసుకొస్తున్నారు. కానీ దీంట్లోకి చక్కగా స్పష్టంగా చెబుతున్నారు చెల్లెళ్ళిద్దరు అలాగే మదరు.